అసలేం జరిగింది? బావగారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని సంతకం పెట్టించుకున్నారు. ఇలా ఈ ఒక్క ఆస్తేనా ఇంకెక్కడైనా సంతకాలు పెట్టావరా? బాబాయ్, నేనెవరికి సంతకాలు పెట్టలేదు. అమ్మో, ఆస్తి మొత్తం బావగారి పేరు మీదే ఉంది. ఎవరో ఒకరు ఆస్తి మీద కన్నేసి రేపేదో ఒకటి చేస్తే ఎంత ప్రమాదం. అందుకే ఆస్తిని సమానంగా అనంత్ గారికి మా ఆయనకు కూడా రాసిస్తే మంచిది. అన్నయ్య, ఊర్వశి చెప్పిన మాటే కరెక్టు. లేకపోతే రేపటి రోజున ఏదైనా జరగచ్చు. మావయ్య గారు, ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఆస్తి పంపకాల గురించి కాదు, పోయిన ఆ ల్యాండ్ని తిరిగి ఎలా దక్కించుకోవాలో అది ఆలోచించాలి. అవును, సుందరి కరెక్ట్గా చెప్పింది. అయినా వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి. ఎలా మళ్ళీ ఆ ల్యాండ్ని దక్కించుకుంటాం? ఆ ల్యాండ్ అయితే మళ్ళీ మనకి రాదు. దాని మీద ఆశలు వదులుకోవటం బెటర్. అదేంటండి, బావగారి పేరు మీదున్న ఆస్తిని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాం మనం? ఇప్పుడు మనం ఏం చేసినా ఆ ఆస్తి మనకి తిరిగి రాదమ్మా. నా కొడుకు డ్రీమ్ ప్రాజెక్ట్ మొదలవుతుంది. వాడు మారడానికి కొంచెం ఊతం దొరుకుతుందనుకునే లోపు ఇలా జరిగిపోయింది. యశోదా, బాధపడకు. వాసు,